నెంబర్ 3 హెడ్లెస్ చికెన్. అది 1945 సెప్టెంబర్ 10 అమెరికాలోని కొలరాడోకు చెందిన ఒక రైతు చికెన్ చేద్దామని మార్కెట్కెళ్లి ఒక కోడిని కొని ఇంటికి తీసుకెళ్లి ఓ కత్తితో దాని తల నరికేస్తాడు. అప్పుడు ఓ వింత జరిగింది. అదేంటంటే ఆ కోడి తల నరికిన తర్వాత కూడా అది చనిపోలేదు. రూమ్ లో అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టింది. ఫార్మర్ ఇంకా అతని వైఫ్ అది చూస్తూ షాక్ లో అలానే ఉండిపోయారు. దాన్ని చంపకుండా వెంటనే ఒక చేతిలో కోడిని ఇంకో చేతిలో దాని తలను పట్టుకొని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడు డాక్టర్ కట్ అయిన పార్ట్ ను పరిశీలించి, మీరు కట్ చేసిన దగ్గర బ్లడ్ క్లాట్ అయ్యింది, దీనివల్ల బ్లడ్ బయటకు రాలేదు, అంతేకాకుండా కట్ అయిన భాగం బ్రీతింగ్ డైజెషన్ పై ప్రభావం చూపలేదు, దీనివల్ల 80% మెదడు యాక్టివ్ గా ఉంది, అందుకే తల లేకున్నా కోడి బతికిందని డాక్టర్ చెప్తాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఫార్మర్ ఆ కోడిపై అటాచ్మెంట్ పెంచేసుకుంటాడు. ఒక ఐ డ్రాపర్ ద్వారా పాలను నీళ్లను ఇవ్వడం మొదలు పెడతాడు. దీనికి మైక్ హెడ్లెస్ చికెన్ అని పేరు కూడా పెడతాడు. దీని గురించి మెల్లమెల్లగా దేశమంతా తెలిసి ఎంతో మంది మైక్ ను చూడటానికి వచ్చేవారు. ఆ ఫార్మర్ కోడితో సైడ్ షో యాక్ట్ ను కూడా చేసేవాడు. దీని ద్వారా నెలకు $4,500 సంపాదించేవాడు. దీన్ని చూసిన మిగతా ఫార్మర్స్ కు ఆశ పుట్టి వాళ్ళ దగ్గరున్న కోళ్లతలను నరకడం మొదలు పెట్టారు. కానీ ఎవ్వరు కూడా మైక్ లాంటి హెడ్లెస్ చికెన్ ను తయారు చేయలేకపోయారు. తల లేకున్నా దాదాపు 18 నెలలు బ్రతికి ఉంది. చివరికి 1947 మార్చి 17న ఒక హోటల్ రూమ్ లో చనిపోయింది.